న్యూట్రిషన్స్ మనకు వస్తాయి, హెల్త్కి చాలా మంచిది. కానీ చాలామంది ఏమంటారు అలోవెరా గురించి చెప్పాలని, మా ఇంటి ముందర ఇంత చెట్టు ఉంది ఆల్రెడీ రోజు ఇంత తింటామంటారు. అవునా కదా? సో అలోవెరాకు ఉన్న గుణం ఏంటి అంటే, ఫస్ట్ అలోవెరా ఇక్కడ పెట్టామనుకోండి, ఈ అలోవెరా ఏం చేస్తుంది, చుట్టుపక్కల ఉన్న గాలిలో ఉన్న టాక్సిన్స్, బ్యాక్టీరియాస్ కానీ, పొల్యూషన్ బ్యాక్టీరియా, వైరస్ కానీ అవన్నీ తీసేసుకొని లోపలికి అది ఏం చేస్తుంది, ఫ్రెష్ ఎయిర్ని రిలీజ్ చేస్తుంది. రైట్. సో మరి ఇప్పుడు ఇక్కడ చెట్టు ఉందని చెప్పి నేను ఆకిట్లో ఉందని చెప్పి తెప్పుకొని తిన్నా అనుకోండి, ఈ చుట్టుపక్కల గాలి ఉన్న పొల్యూషన్ మొత్తం దాని లోపల పోయింది. మనం ఏం చేస్తున్నాం, అది కడుపులో పెట్టుకుంటాం, లోపల తింటున్నాం. అవునా కదా? మన పేరు అలోవెరా తింటున్నాం, ఇంత తింటున్నాం అంత తినాల్సిన అవసరం లేదు. అది మోతాదులో అవసరం, ఒక బాడీకి మనకి ఒక మోతాదులో తీసుకోవాలి. మరి ఇదేంటి అంటే, ఇది ఎక్కడైతే పొల్యూషన్ లేని ప్లేస్లో పండించిన అలోవెరాతో తయారు చేసిన క్యాప్సూల్స్. ఇది ఓపెన్ చేసి చూస్తే లోపల అలోవెరా ఉంటుంది, ఏం లేదు. రైట్. సో తర్వాత క్యూటెన్, కోకోనట్ ఆయిల్ అంటే ఏంటి, మనకు పచ్చి కొబ్బరితో తీసిన ఆయిల్ అనమాట. మనం అన్నం తిన్న తర్వాత లివర్ ఉంటుంది కదా, అక్కడ కొవ్వుగా మారుతుంది కొంచెం తినే ఫుడ్. సో ఆ ఫుడ్ గిట్ట అయితే కొవ్వుగా మారనీయకుండా ఉన్న కొవ్వును కరిగించడానికి హెల్ప్ చేస్తుంది కోకోనట్ ఆయిల్ అనేది. సో అలాగే ఇక్కడ క్యూటెన్ అనేది ఏమవుతుంది, ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, మనం కొంచెం ఏజ్ అయిపోతున్న తరుణంలో కింద పడంగానే ఏమన్నా అప్పుడే ముసలాడు అయిపోయినా అంటాం, ఏమన్నా జన్మ ఒప్పైందని అప్పుడే ముసలాడు అయిపోయినా అంటాం. ఎందుకంటే యంగ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మన బాడీలో క్యూటెన్ అనే పదార్థం ఏదైతే ఉందో న్యాచురల్గా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో యంగ్ ఇప్పుడు ముసలు అయిపోతాడు, ఈ రింకిల్స్ వస్తూ ఉంటాయి. తొందరగా మనకి క్యూటెన్ అనేది ఏదైతే ప్రొడ్యూస్ కావాలో మన బాడీలో అది కావడం తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయినప్పుడు మనం ఏం చేయాలి, బయటకెళ్ళి తీసుకోవాలి. ఈ క్యూటెన్ అనేది మనం బయటకెళ్ళి ఇవ్వడం వల్ల ఈ హార్ట్ రిలేటెడ్ చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. మన బాడీలో యాక్టివ్నెస్ పెరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక 10 years మనం యంగ్ అనిపించవచ్చు అండి రెగ్యులర్గా వాడుతుంది. ఇంకా 10 సంవత్సరాలు మనం ఏజ్ని ఇంకా పెంచుకోవచ్చు క్యూటెన్ రెగ్యులర్గా వాడడం వల్ల. తర్వాత వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్. ఇది ఫ్లాక్స్ ఆయిల్ అంటే అందరికీ తెలుసు, ఔషధ గింజలతో తయారైంది. దీంట్లో omega-3, omega-6 ఉంటుంది. ఇది మన నరాల్లో ఉన్న కొలెస్ట్రాల్ని క్లీన్ చేస్తుంది. తర్వాత హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, స్కిన్ని స్మూత్ చేస్తుంది. మన అన్నం తిన్న తర్వాత ఏదైతే గ్లూకోజ్ తయారవుతుందో దాంట్లో నుంచి 20% షుగర్ని తగ్గిస్తుంది. పీసీఓడిలో ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ఇట్లా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఔషధ గింజల నుంచి తయారు చేసిన లిక్విడ్ అది. రైట్. సో అలాగే ఎలార్జినైన్ ఏంటి అంటే ఎలా పనిచేస్తుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాము. ఇల్లు కట్టినప్పుడు ఏమవుతుంది, బయటకి పైప్ లైన్ వేస్తాం. ఏంటి, వాటర్ పైప్ లైన్ ప్లాస్టిక్ వేస్తాం కదా. ఇది ఇప్పుడు ఎంత స్ట్రాంగ్, ఒక 20 సంవత్సరాల తర్వాత ఉంటుందా? ఉండదు. నేను కొంచెం రిప్లై ఇవ్వండి అందరు. ఉంటుందా అండి? ఎస్, సూపర్. ఎందుకు ఉండదు అంటే, ఎండకు ఎండి వానకు తడిసి అది ఏమవుతుంది, ఖరాబ్ అవుతుంది, మొత్తం జామ్ కాదు, అది లీక్ అయిపోతుంది, మెత్తబడిపోతుంది. రైట్. నాకు తెలుసు, మీతో చెప్పిస్తున్నా యాక్టివ్గా. అట్లా కాదు. ఎందుకు అవుతుందంటే ఎండకి ఎండింది, వాన తడిసింది కాబట్టి అట్లా అయింది. రైట్. సో మన బాడీలో ఉన్న నరాలు గిట్ట సేమ్ అదే మాదిరిగా అవుతుంది, వీక్నెస్ అవుతూ ఉంటాయి. వీక్నెస్ అయినప్పుడు రక్తం జర దొడ్డుగా అయింది అంటే, దొడ్డుగా అంటే ఏమంటారు, చిక్కగా అవుతుంది అంటారు కదా. అట్లా అయినప్పుడు ప్రెషర్ అయినప్పుడు నరాలు గిట్ట పడిపోతుంటాయి, డ్యామేజ్ అవుతుంటాయి. రైట్. సో ఈ ఎలార్జినైన్ తీసుకున్నప్పుడు ఏం చేస్తుందంటే, ఇది నరాలని స్ట్రాంగ్ చేసే ప్రాసెస్ చేస్తుంది. నరాలని ఇట్లా ఓపెన్ చేస్తుంది, లోపల ఓపెన్ చేస్తుంది కంప్లీట్గా. రైట్. సో అలా ఇంకా దాంతోపాటు చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఎలార్జినైన్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి. అలాగే కాల్షియం అనేది ఏంటి అంటే, మన బాడీలో డైలీ రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మన శరీరంలో రక్తం ఏదైతే ప్రసరణ కావాలి కదా, బాడీలో ప్రసరణ అవుతుంటుంది కదా. సో కావాలంటే మనకి ఏం కావాలి, అక్కడ కాల్షియం కావాలి. ఆ రక్తం ప్రసరణ కావడానికి అక్కడ కాల్షియం అనేది అవసరం ఉంటుంది. కానీ కాల్షియం అనేది మనం తినే ఫుడ్ ద్వారా మనకు బాడీలోకి మనం ఇవ్వాలి యాక్చువల్గా. కానీ ఈరోజు తాగుతున్న పాలలో కాల్షియం ఉందంటే కెమికల్స్ ఉన్నాయి. సో మరి కాల్షియం మనం బయటకి వెళ్ళినప్పుడు అది ఏం చేస్తుంది, లోపలికి మన బొక్క లోపలికి అబ్జర్వ్ చేసుకుంటుంది. మన బొక్క లోపలికి కాల్షియం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మన బొక్కలు రోజు రోజుకి మెత్తబడిపోతుంటాయి. వాస్తవం చెప్పాలంటే రాయి కంటే 10 times స్ట్రాంగ్ ఉంటుంది బొక్క. కానీ ఉండదు, బొక్కలో ఉండేది ఏంటి అంటే కాల్షియం. మన కాల్షియం అక్కడికి పోయినప్పుడు అది ఏమవుతుంది, ఇప్పుడు మనకు ఊళ్ళల్లో చౌకోట్లు అంటాం కదా, చూస్తాము, అది నీటికి ఉన్న లోపల చూస్తే బొక్క ఉంటుంది మొత్తం. చెదలు తింటే ఎట్లయితుంది, మీద బాగానే ఉంటుంది, లోపల ఏముండదు. అట్లనే మన బొక్కలు ఇక్కడ చూస్తానికి బాగానే ఉంటుంది, లోపల ఏం లేదు. జర కాలు పెంగిందంటే కాలు ఎగిపోతుంది, జర చేయి పెంగిందంటే చేయి ఎగిపోతుంది.
కాల్షియం లోపం వల్ల, రైట్. సో ఈ కాల్షియం మనం ఇవ్వడం వల్ల దీంట్లో విటమిన్ D3 అనేది ఉంది. ఇప్పుడు బయటకి అయితే కాల్షియం తీసుకుంటున్నాం, బయట మెడికల్ షాప్ ఇచ్చి తెస్తున్నాం, తింటున్నాం. తిన్న తర్వాత అది ఎక్కడ ఉంటుంది? బొక్క లోపలికి అబ్జర్వ్ అవుతుందా? బొక్క లోపలికి అబ్జర్వ్ కావాలంటే మళ్ళీ ఏం కావాలి? విటమిన్ D3 కావాలి. అది ఏడికి వస్తుంది అంటే ఎండకు వస్తుంది. ఇప్పుడు మనము అక్కడ చూస్తాం మేడం, గోవాలో కానీ ఏదైనా బీచ్లలో చాలామంది తెల్లలు ఏం చేస్తారు? పోయి బట్టలు తీసేసి పడుకుంటారు ఎండలో, పొద్దుంటాం అంటారు. ఎందుకు అంటారు అంటే కాల్షియం విటమిన్ D గురించి. విటమిన్ D గురించి పని బాట వదిలేసి పడుకుంటాడు. మనమేమో రాత్రి 12 గంటల ఫేస్బుక్ చూస్తాం, పొద్దున్న 12 గంటలకు అంటారు. ఇక మంచిగా వచ్చిన ఏమైనా పెయిన్కి రాకుంటే ఆ వచ్చే కాల్షియం లోపలికి పోతుందా? అదేమైతుంది? బ్లాకేజ్ రూపంలో ఏర్పడుతుంది, లోపల కాల్షియం పోతుంది. అది బొక్క లోపలికి అబ్జర్వ్ కానప్పుడు నరాలలో కానీ లేకుంటే కిడ్నీలో స్టోన్ అంటాం. ఇంతకుముందు కిడ్నీలో స్టోన్ అంటే నేనేమనుకుంటుంటే బియ్యంలో రాళ్ళు వస్తాయి కదా, స్టోన్ అనుకుంటుంటే వెస్టిన్లోకి రాకముందు. కానీ మనకి కాల్షియం ఏదైతే లోపల పోయి అది బొక్క లోపల డిపాజిట్ కాకుండా ఏదో ఒక దగ్గర కావాలి కదా, కిడ్నీలో అవుతుంది. కిడ్నీలో అవుతుంది. రెండోది నరాలలో బ్లాకేజెస్ అంటాం కదా, అక్కడ కావచ్చు. మూడోది అరికాలలో కాలు పెడితే గుచ్చుకుతుంది బిడ్డ అంటారు కదా, అదేంటి బొక్క మీద డిపాజిట్ అవుతుంది ఆనని అంటారు కదా, ఆపరేషన్ తెచ్చి చేసేస్తారు. అట్లా కాల్షియం ఏమైనా డిపాజిట్ కావచ్చు. సో ఈ మన దగ్గర ఉన్నది ఏంటంటే కాల్షియంతో పాటు విటమిన్ D3 ఉంది. మనం తీసుకున్నది చక్కగా బొక్క లోపలికి అబ్జర్వ్ అవుతుంది, ఎక్కడ బాగుందో అక్కడ అబ్జర్వ్ అవుతుంది అనమాట, రైట్. సో ఇంకా గ్లూకోజమైన్ ఉంది. గ్లూకోజమైన్ ఏంటి? ఇప్పుడు బేరింగ్ లోపల గ్రీస్ పెడితే ఎట్లా స్మూత్గా ఉంటుంది, గ్రీస్ పెట్టకుండా ఖరాబ్ అయిపోతుంది కదా, అదేవిధంగా మన జాయింట్లలో కార్టిలేజ్ అనేది అది తక్కువ అవుతుంది, దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇంకా తర్వాత కొలాజిన్ ఏంటి అంటే ఇప్పుడు ఒక రబ్బర్ ఇట్లా గుంజినాం అనుకోండి, మళ్ళీ ఏమవుతుంది? దగ్గర అవుతుంది కదా. అట్లనే మన చర్మం లోపల కూడా రబ్బర్ టైప్ పదార్థం ఉంటుంది, అది తగ్గిపోతుంది అనమాట. ఈ కొలాజిన్ అనేది ఆ రబ్బర్ లాంటి పదార్థాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది, రైట్. మనం ఇట్లా గుంజలిన వాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది, అంటే తొందరగా ముసలడం కాము అయినా కానీ ఎంగా అనిపిస్తాం. ఇదే కాకుండా ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క జాయింట్ ఉంది. ఇప్పుడు ముఖాల నొప్పులు అనేది ఈ జాయింట్ గుర్తుకొస్తుంది, కానీ బాడీలో చాలా జాయింట్లు ఉన్నాయి కదా, ఆ జాయింట్లలో పెయిన్ని రాకుండా కార్టిలేజ్ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. ఆ జాయింట్ పెయిన్లలో జాయింట్ని కవర్ చేస్తుంది అన్నమాట, రాకుండా. నెక్స్ట్ నీమ్ అనేసరికి వేపాకండి. వేపాకుతో తయారైంది. ఈరోజు చూడండి, ప్రతి ఒక 4-5 ఇళ్లలో ఒక కస్టమర్ పక్కా మనకు షుగర్ వాళ్ళు ఉంటారు, అవునా కదా? షుగర్ రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. తక్కువ తినడము, ఎక్కువ తినడము, టైంకు తినకపోవడము, ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నీమ్ అంటే ఇప్పుడు షుగర్ ఎందుకు వస్తుంది అంటే కనుక, మనం ఇంతకుముందు ఊర్లలో ఎంతమంది యాపప్పులతో పనులు తోముతున్నారండి? యాపప్పులతో పనులు తోమటం ఎంతమంది డైలీ? ఇప్పుడు సార్ ఒక్కరే తోముతున్నారు, మీరు రెస్ట్ జాయిన్ చేయలేదు, నేను రెస్ట్ ఆడతలేదు. ఓకే సార్, వేప పుల్లతో మనం పన్ను తోమేటప్పుడు దాన్ని ఏం చేస్తాం? కచ్చా నమ్ముతాం. నమిలిన తర్వాత చేదు వస్తుంది, ఏం చేస్తాం? ఎంతో కొంత ఉంచుతాం. మనం ఉంచినప్పుడు ఎంతో కొంత లోపల పోతుంది. ఆ లోపల పోయిన చేదు ఏదైతుందో మన రక్తంలో ఉన్న షుగర్ ఏదైతే ఉంటుందో గ్లూకోజ్ని మెయింటైన్ చేస్తుండే. కానీ ఈరోజు మనం వేప పుల్లలు వాడకుండా పొద్దున్న లేవగానే చేదిస్తుంటాము. కానీ ఈరోజు ఏం చేస్తున్నాం? పొద్దున్న లేవగానే చక్కెర పేస్ట్ తీసుకుంటాం. మామూలుగా మనదైతే నీమ్ పేస్ట్, కానీ బయట కోల్గేట్ పిల్లలు ఏం చేస్తారు? కొంచెం పెట్టండి, ఇంకొంచెం పెట్టని ఏడుస్తారు. అది పెట్టగానే లోపల నమ్మేస్తారు, మింగేస్తారు, ఇంకొంచెం పెట్టంటాడు. ఎందుకంటే స్వీట్ ఉంటుంది కాబట్టి. పొద్దున చేతిచ్చేది ఉంటే మళ్ళీ స్వీట్ వేస్తారు. మరి షుగర్ రాకుంటే ఏమొస్తుందండి? అవునా కదా? సో మరి ఇది ఏంటి అట్లా చెప్పి ఇప్పుడు వేపాకు తినమంటే ఎంతమంది తినికి రెడీ ఉన్నారు? 1 రోజు 2 రోజులు తింటారు గట్టిగా, 3వ రోజు అంటారు. కానీ ఇది వేపాకుతో తయారైంది. మనం లోపలికి వేసుకున్నప్పుడు మనకు వెళ్తుంది, మన బ్లడ్లో ఉన్న షుగర్ని మెయింటైన్ చేస్తుంది, బ్లడ్లో ఉన్న మలినాలను క్లీన్ చేస్తుంది. పురుపు లాంటి ఇంకా స్కిన్ ఎలర్జీ లాంటి దానికి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అలాగే స్టీవియా అంటే ఏంటంటే షుగర్ ఫ్రీ గోళీలు అంటాం కదా, మనం షుగర్ ఫ్రీ బయటికి ఇచ్చి వాడతాం కదా. ఇది ఏంటంటే తులసి ఆకు ఉంటుంది, తులసిలో స్వీట్ తులసి ఉంటుంది, తెలుసు కదా. ఆ స్వీట్ తులసి ఆకుతో తయారు చేసింది ఇది. షుగర్ వాళ్ళు ఎవరైతే ఉంటే షుగర్ ఫ్రీ క్యాప్సూల్ వాడుతుంటే దాని తెలిసి ఇది వాడడం వల్ల స్వీట్నెస్ వస్తుంది కానీ క్యాలరీస్ రావాలన్నమాట. అలాగే గ్లూకో హెల్త్ ఏం చేస్తుందంటే మన ప్యాంక్రియాస్ ఉంటుంది కదా, కోడిగా వస్తే చేదు కూడా తీసే అంటామా మనం? ఆ చేదు కూడా కూరలో వంట ఏమైతే చేదు అయిపోతాయి కదా, అట్లనే మనిషికి ఒక చేదు కూడా ఉంటుంది, ప్యాంక్రియాస్. అది ఏం చేస్తుంది? చేదుని రిలీజ్ చేస్తుంది, అంటే ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది. ఆ ఇన్సులిన్ ఏదైతే ఉందో మనం అన్నం ఒక 100 గ్రామ్ తిన్నామంటే
ఏదైతే తయారవుతుందో ఇది మెయింటైన్ చేయడానికి, ఆ తర్వాత ఈ మన రక్తంలో ఉన్న గ్లూకోజ్ని సెల్ లోపలికి తీసుకెళ్ళడానికి ఇన్సులిన్ పనిచేస్తుంది. కానీ ఆ ప్యాంక్రియాస్లో ఉన్న టిష్యూస్ ఏవైతే ఉన్నాయో, టిష్యూస్ అంటే సెల్స్ అంటే మామూలుగా చనిపోతుంటే కొత్తగా వస్తాయి, కానీ ప్యాంక్రియాస్లో టిష్యూస్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి డ్యామేజ్ అయిందంటే మళ్ళీ కొత్తగా జనరేట్ కావు, ఎక్కడ ప్యాంక్రియాస్లో. అయితే మనం తినేప్పుడు ఒక డైలీ 100 గ్రామ్ అన్నం తినేది ఏం చేస్తాం, దావత్ రాగానే మస్తు టేస్ట్ ఉందని 200 గ్రామ్ తినేస్తాం, అవునా కాదు? మా దావత్ నేను చెప్పాలి, స్పెషల్ ఉంటుంది, ఒకసారి చెప్తాను, గుర్తు చేస్తా. మా దావత్ ఎట్లుంటాయి అంటే రాత్రి 10 గంటలకు పిలుస్తారు, అన్నం పెట్టేసరికి 12 అవుతుంది, ఆ లైన్లో నిలబడి తినేసరికి 1 గంట అవుతుంది, 12-1 గంట. ఇక ఆ టైంకి ఆకలి చంపుకొని మళ్ళీ కూర్చొని తినేసరికి మంచిగా మనకి ఎంత కావాలంత తినగానే బొమ్మలు వస్తారు, అది తినబావా అని చెప్పి వండేస్తాం. ఎవరైనా అన్నం తిన్నాక మళ్ళీ తింటాం, ఇంకోటి దోస్తు వస్తాం, తిని ఏం కాదు నేనేస్తున్నా తినమంటాడు, మళ్ళీ బంధు తింటాం. తర్వాత స్వీట్ వస్తుంది, కద్దుగా కీర్ అంటాం, సరే ఎందుకు వదిలేదు, ఇంకో కట్ర తాగిన పక్కన వస్తుంది, ఇంకో కట్ర తాగమంటాడు, 2 అయిపోతాయి. మన డబల్ కెమికల్ కొంచెం రోజు చూద్దాం, మళ్ళీ ఇంకోటి తినేస్తాడు, ఇంత తినేస్తాం వచ్చినాం అంటాం. ఏమైతే అది విషం తయారవుతుంది, అవునా కదా? అప్పుడు ఏమవుతుంది, మనం తిన్న ఆహారాన్ని బట్టి అది ఇన్సులిన్ గిట్ట అది కూడా రిలీజ్ చేస్తుంది. అట్లా చేసి అది అలసిపోయి కొన్ని టిష్యూస్ డ్యామేజ్ అయిపోతాయి. సో ఏవైతే డ్యామేజ్ అయిపోయినా దాన్ని ఏం చేయలేము, కానీ ఏవైతే మిగిలిన డ్యామేజ్ కావడానికి రెడీగా ఉన్నాయో వాటిని గ్లూకోజ్ మళ్ళీ స్ట్రాంగ్ చేస్తుంది. అలా చేయడం వల్ల ఇన్సులిన్ ఏదైతే ఉందో ప్రాసెస్ అక్కడికన్నా స్ట్రాంగ్ ఉంటుంది. మొత్తం ఇన్సులిన్ రిలీజ్ కావడం బంద్ అయింది అనుకోండి, ఇక మనం సూదులు తీసుకోవాలి, ఇక ఇన్సులిన్ సూదులు, అవునా కాదు? ఇక దానంతా నరకం ఉంటుంది అనమాట. సో ఈ గ్లూకోజ్ దాంట్లో అందుకే మనం షుగర్కి ఏమేమి ఇస్తాం, నెయ్యి ఇస్తాం, గ్లూకోజ్ ఇస్తాం, ఫ్లెక్సాయిల్ ఇస్తాం, నూనె ఇస్తాం. నూనె సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది, గ్లూకోజ్తో టిష్యూస్ని పాడు కాకుండా ఉంచుతుంది, మేము రక్తంలో ఉన్న షుగర్ని మెయింటైన్ చేస్తుంది. ఇంకేంటి ఫ్లెక్సాయిల్ వచ్చేసి మన నరాల్లో ఉన్న కొలెస్ట్రాల్ని కంప్లీట్గా క్లీన్ చేస్తుంది. రెండోది ఆ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని 20% తగ్గిస్తుంది. ఈ 4 కాంబినేషన్లో వాడడం వల్లనే మన షుగర్ అనేది నార్మల్ కావడం జరుగుతుంది, రైట్? అట్లనే శతావారి మ్యాక్స్ అండి, లేడీస్ గురించి అద్భుతమైన ప్రోడక్ట్స్. ఎవరైతే ఇక్కడ హస్బెండ్స్ ఉన్నారో లేడీస్ ఉంటే కనుక మీరు ఈ 3 ప్రోడక్ట్ తినిపియండి, ఇక జీవితంలో దాకా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి లేడీస్ గురించి, శతావారి మ్యాక్స్, క్యాన్బరీ, తర్వాత పాలిక్, ఐరన్ పాలిక్, హిమోగ్లోబిన్, రక్తం వీళ్ళకు చాలా ప్రాబ్లం ఉంటుంది, రక్తం ఇంప్రూవ్మెంట్ చేస్తుంది పోలిక్ ఐరన్. సో ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అది. తర్వాత హెయిర్ అండ్ నెయిల్ క్యాప్సూల్ అండి, హెయిర్ గ్రోత్లో మనం ఇది ఎక్సలెంట్గా బాగా పనిచేస్తుంది. కుర్కుమిన్ ప్లస్ అనేది పసుపు. కుర్కుమిన్ అంటే ఏంటండి? పసుపు. హలో, పసుపు. అందరు ఇక్కడ ఉన్నారా? ఎస్. సో పసుపు, ఇప్పుడు ఎంతమంది మనం అందరం ఇంట్లో పసుపు తింటున్నామని ఫీల్ అవుతున్నాం, అవునా కాదా? దెబ్బ తరగానే ఉరికిపోయి దెబ్బ తీసుకొచ్చి పసుపు పెడుతున్నాం, పసుపు పెట్టినామని సాటిస్ఫాక్షన్ అయిపోతున్నాం, తగ్గిపోతుందని. కానీ వాస్తవానికి ఈరోజు తింటున్న పసుపేనా అండి? ఇంతకుముందు ఏం చేస్తుంటే మేము ఫార్మర్ని తీసుకొచ్చి దాన్ని ఉడకబెట్టి ఎండబెట్టి గిన్నెకి వేపించి తింటుంటే, అవునా కాదా? ఈరోజు ఏం చేస్తున్నాం, ప్యాకెట్లలో తెచ్చి తింటున్నాం. మరి ఫార్మర్స్ పసుపు పండించి ఫ్యాక్టరీకి వేసినప్పుడు అసలైన కుర్కుమిన్ ఏంటి అంటే, పసుపు మీరు ఇచ్చినప్పుడు దాని లోపల ఎల్లో కలర్ షేడ్ ఉంటుందా, అసలైన కుర్కుమిన్ అది ఏం చేస్తారు ఫ్యాక్టరీల వాళ్ళు, దాన్ని అనామత్ తీసేసి దాన్ని కాస్మెటిక్స్కి, మందులకి పంపిస్తారు, సపరేట్ విదేశాలకు పంపిస్తారు. ఆ మీద ఎల్లో కలర్ ఉంటుంది చూసిరా, అది పౌడర్ చేసి ప్యాకెట్లలో పార్సల్ చేసి మనకి ఇస్తారు. ఇక మనం పసుపు తింటున్నామని అనుకుంటాం, అది యాంటీ బ్యాక్టీరియల్ చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి పసుపు గురించి. కానీ ఈరోజు పసుపు తింటున్నామా? పేరుకి తింటున్నాం. మరి ఇదేంటి అంటే, ఇది అదే కుర్కుమిన్ మనం క్యాప్సూల్ రూపంలో ఇస్తున్నాం, కరోనా వైరస్ వచ్చిన వాళ్ళకి మనం ఇస్తున్నాము కుర్కుమిన్, ఇంకా ఆమ్లా, సీబక్తాన్, రెస్కోకేర్, రైట్? కుర్కుమిన్ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది, చాలా మంచి ప్రోడక్ట్ అనమాట. ఎక్కడ ఉంది సార్? ఇక్కడ ఐ సపోర్ట్. ఇంకా ఐ సపోర్ట్ డిక్లేర్ చెప్పాలంటే మనం ప్రశస్తంగా ఒక సెషన్ పెట్టుకుంటాము. కంటి చూపు మెరుగుపడుతుందండి, రైట్? మా ఇంట్లో వాస్తవం చెప్పాలంటే మా వైఫ్కి మా కూతురికి ఇద్దరికి స్పెట్స్ ఉండే, వెస్టిజ్ రాకముందు 3 నెలలకు 6 నెలలకు కలగొస్తుంది అనగానే డాక్టర్ దగ్గర వాళ్ళే చేంజ్ చేసుకొని రావాలి. కానీ ఈ వెస్టిజ్లోకి వచ్చినాక మేము అన్ని సప్లిమెంట్ వాడుతున్నాము, అద్దాలు ఏమున్నా కొట్టే తెలియదు.